ఆషాఢమాస బోనాల ఉత్సవాలతో భాగ్యనగరంలో భక్తిభావం ఉప్పొంగుతోంది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే చారిత్రాత్మక లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర నేడు అత్యంత వైభవంగా ప్రారంభమైంది. పాతబస్తీ వీధులన్నీ అమ్మవారి నామస్మరణతో, శివసత్తుల సిగాలు, పోతురాజుల విన్యాసాలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. తెల్లవారుజాము నుంచే ఆలయం వద్ద భక్తుల రద్దీ నెలకొంది. లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనాన్ని ప్రారంభించారు. నిష్ఠతో తయారు చేసిన పసుపు, కుంకుమలు, వేప ఆకులతో అలంకరించిన ఘటాలను తలపై ధరించి మహిళలు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలి వస్తున్నారు. అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే ప్రసాదాలు, నైవేద్యాలతో ఆలయ ప్రాంగణం భక్తి శోభతో విలసిల్లుతోంది. బోనాల ఉత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచే పోతురాజులు చేసే విన్యాసాలు, కరతాళ ధ్వనులు పాతబస్తీ వీధుల్లో ప్రత్యేక ఉత్సాహాన్ని నింపాయి. భక్తుల రక్షణ కోసం ఆలయం వైపు వచ్చే రహదారుల్లో రంగురంగుల విద్యుత్ దీపాలు, స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. లాల్ దర్వాజా బోనాల సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు, సినీ రంగ ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు, పసిడి బోనాలు సమర్పించనున్నారు. ఎలాంటి అసౌకర్యం కలగకుండా నగర పోలీస్ యంత్రాంగం భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. ఆలయ పరిసర ప్రాంతాల్లో వందలాది సీసీ కెమెరాలతో, డ్రోన్లతో నిఘా ఉంచారు. లాల్ దర్వాజా, ఛత్రీనాక, సాలిబండ మార్గాల్లో ప్రయాణించే వాహనాలకు ట్రాఫిక్ ఆంక్షలు విధించి ప్రత్యామ్నాయ మార్గాలు కేటాయించారు.